సో పరిశుద్ధాత్మ దేవుని కృపని బట్టి ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. దేవుని మహాకృప సమాధానము ఎప్పుడు మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా. సో ఎంతమంది మరి ఈ యొక్క లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నారు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, ఎంతమంది అయితే మరి ఈరోజు జాయిన్ అవుతూ ఉన్నారో, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో, దీనిని బట్టి ఆ దేవాది దేవునికే అన్ని విషయాల్లో మహిమ కలుగునగాక అని నేను ఈరోజు మీ పట్ల దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us all glorify his name. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి ఆ సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, అద్భుతాలు చేయవాడా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అయ్యా ఈ యొక్క అయ్యా అవును తండ్రి, మరి మీటింగ్లో ఎంతమంది బిడ్డలు జాయిన్ అవుతూ ఉన్నారు ప్రభువా. మరి యొక్క వాక్యాన్ని వినాలని ఆశతో ప్రభు తండ్రి ఈరోజు మా మధ్యలోకి వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న నా దేవా. అయ్యా నీ ప్రేమ, కృప, కనికరము ప్రతి బిడ్డ పైన కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు తండ్రి మేమందరము దీవించబడుతున్నామని నమ్ముచున్నాం. అయ్యా గత కాలం అంతా కూడా ప్రభు తండ్రి నీ వాక్యానుసారంగా అయ్యా మాతో పరిశుద్ధాత్మని గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. అయ్యా అవును తండ్రి, పరిశుద్ధాత్మని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో ఏ గొప్ప కార్యములు జరిగించావో తండ్రి యేసయ్యా, మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈరోజు అయ్యా విశ్వాసముతో నమ్మకమున్న ప్రతి బిడ్డ పైన నీ హస్తము తోడై ఉండునుగాక. అయ్యా ఈరోజు నేను నమ్ముకుంటున్న వారు పశ్చాత్తాపన పడి అయ్యా ఈరోజు ఎవరైతే రక్షణలోకి రాబోతున్నారో వారు అందరిని బట్టి నీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని నమ్మిన ప్రతి బిడ్డ రక్షించబడునుగాక. దేవుడు యొక్క మహాకృపలో మనమందరము కూడా ఆశీర్వదించబడిన వారమే. దేవా ఈరోజు ప్రతి బిడ్డ పైన నీ హస్తాన్ని నుంచి వారిని అభిషేకించి మీరు ముందుని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున అయ్యా ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎస్, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు యొక్క వాక్యాన్ని దేవుని కృపని బట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే మరి విశ్వాసముతో నమ్మకముతో ఈ వాక్యాన్ని వినబోతున్నారో దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతున్నాడు. హల్లెలూయా. సో ఈ యొక్క వాక్యాన్ని మరి చదవడానికి మన మధ్యలో మరి ఎస్ కిరణ్ ఉన్నాడు. హి విల్ రీడ్ ద బైబిల్. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ కృపను బట్టి మనము కొన్ని రోజు ప్రత్యేకంగా కొన్ని వాక్యాలను మనము చూసుకోబోతున్నాము. సో అందరూ కూడా మీ బైబిల్స్ని తెరుచుకోండి, మీ యొక్క బుక్ని తెరుచుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లెట్ us all glorify his name. ఆ సర్వోన్నతుని మనం అందరం కూడా ఆరాధించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, కొద్ది నిమిషంలో అందరం కూడా మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనము అందరం కూడా తీద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అందరం చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని తెరవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. యా లెట్స్ సీ దేవుడు మనతో ఏ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 37. యా చదువుతారా? ఒక్క నిమిషం, లైవ్ కట్ అవుతా ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము. అవును. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును
తండ్రి వలన పొంది మీరు చూచుచు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం కరెక్ట్గా చదువుతున్నారా? 37. వారు మీ మాట విని హృదయములలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడవర అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. 39. ఈ వాగ్దానమునకు మీకును మీ పిల్లలకును ఇది దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. 38వ వచనములో పేతురు ఈ రీతిగా మరి ఆ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట ఏంటో మరి ఒకసారి చదివిస్తాను, చాలా జాగ్రత్తగా మనం విందాం. 38 మరి ఒక్కసారి చదవమ్మా. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. చాలు. అప్పుడు పేతురు మీరు మారు మనస్సు పొంది ఏం చేయాలంట అండి? రిపెంటెన్స్, మారు మనసు అని అందరు ఈరోజు. హల్లెలూయా. మారు మనసు పొంది చాలా ముఖ్యమైనటువంటి వాక్యము మన జీవితాల్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్డ్ దేవుడు అంటూ ఉన్నాడు, మారు మనస్సు. చాలామంది యేసు ప్రభు నామమును బట్టి దేవుని తెలుసుకుంటున్నారు. యేసు ప్రభు దేవుడు, ఎస్ ఆయన కూడా ఒక దేవుడే అని అందరికీ తెలుసు. కానీ యేసు ప్రభువే నా సొంత రక్షకుడని, ఆయన ద్వారానే రక్షించబడ్డానని, ఆయన నా కొరకు చనిపోయాడని, ఆయన నా కొరకు తిరిగి లేచాడని, నా పాపల నిమిత్తము ఆయన శిలువ రక్తం కార్చాడని ఇంకా చాలామందికి తెలియదు. చాలామంది తెలిసినను నమ్మటం లేదు. ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. పాపము చేసిన ప్రతి ఒక్కడు శిక్షకి అర్హుడై ఉన్నాడు. ఇఫ్ యూ డూ సిన్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ దట్ ఫాల్ట్ ఆర్ ఆ ఒక శిక్షను ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీకు ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను. మారు మనసు అన్న మాట వచ్చినందుకు ఈ యొక్క మాట మీతో మాడాలని ఆశపడతా ఉన్నాను. మారు మనసు అనేది ఎందుకు క్రైస్తవుడిగా మన జీవితాల్లో ముఖ్యమైందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ హృదయములో ఏ భేదము లేకుండా, నీ హృదయంలో ఎలాంటి పాపము లేకుండా, ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించిన వాడవై ఉండి, ప్రతి ఒక్కరిని ప్రేమ కలిగి నువ్వు అందరినీ దగ్గర తీసుకున్న వాడై ఉన్నట్లయితే నువ్వు దేవుని ప్రేమను ధరించుకున్న వాడిగా ఉంటావని ఎస్టర్డే నేను చెప్పాడు. దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడాడు. ఎవరైతే మరి ప్రేమను చూపిస్తారో, తన సొంత సహోదరుని ప్రేమిస్తారో వారు దేవుని పిల్లలు అనబడుదురు అని వాక్యం సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు పేతురు కూడా అదే చెప్తున్నాడు. సంఘముతో ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అపోస్తులు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మరి దేవుని సేవ చేయాలనుకుంటున్నారో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క పని చేయాలనుకుంటున్నారో, దేవుడి గురించి తెలుసుకొని నేను మారి నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులందరినీ నేను మార్చుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మారు మనస్సు పొంది. ఎస్, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అంటే పాపానికి క్షమాపణ. అందరూ చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తము. హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఎవరి నామమున అంట? యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. ఇది పేతురు అపోస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాల్లో రెండు ప్రాముఖ్యమైనవి నువ్వు చేయాల్సి ఉన్నది. ఒకటి,
మారు మనసు పొందాలి. మారు మనసు ఎప్పుడు పొందుతావు? నీ పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది అని నువ్వు నమ్మినప్పుడు మారు మనసు పొందుతావు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. మీ అందరికి ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ట్విన్స్ అయి ఉంటారు, కవల పిల్లలు ఇద్దరు. ఆ ఇద్దరు ట్విన్స్ కూడా మరి ఎంతో ప్రేమగా, మరి తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా పెరుగుతారు. వాళ్ళిద్దరే పిల్లలు వాళ్ళకి ఎంతో గారభంగా ప్రేమగా వారిని పెంచుతూ వస్తాడు తల్లిదండ్రులు. తండ్రి ఎంతో ఇష్టంగా పెద్ద కుమారుని ఒకటే రీతిగా ప్రేమిస్తాడు, చిన్న కుమారుని ఒకటే రీతిగా ప్రేమిస్తాడు. అయితే వారు పెరిగి పెద్ద అవుతున్న టైంలో మరి తండ్రి అనారోగ్యం వచ్చి మరి తండ్రి చనిపోతాడు. అనారోగ్యం వచ్చి తండ్రి చనిపోయిన తర్వాత మరి చిన్న కుమారుడు మరి తండ్రి చనిపోయాడు కదా అని చెప్పేసి అని చిన్న కుమారుడు ఏడుస్తూ బాధతో దుఃఖముతో ఇంట్లో ఉన్నప్పుడు మరి పెద్ద కుమారుడు కూడా తండ్రి చనిపోయిన బాధలో ఉంటాడు. కానీ చిన్న కుమారుడిని, పెద్ద కుమారుడిని, భార్యని వారిని దర్శించడానికి, అయ్యో ఇంట్లో మరి ఇంటి యజమానుడు చనిపోయాడని మరి వారి సంఘం యొక్క పాస్టర్ దైవజనుడు ఇంటికి వచ్చి మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు ధైర్యము, ఓదార్పును మరి కలగజేస్తాడు. దేవుని వాక్యాన్ని చెప్పి, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, యేసు ప్రభువును నమ్ముకోండి, మీరు ఆల్రెడీ మీరు క్రైస్తవులని మీరు దేవుని సంఘానికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ మీరు మారు మనసు పొందండి. దేవుడు మీ జీవితాల్లో మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. మీ భర్త పోయాడేమో, కానీ అమ్మ యేసు ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ పిల్లల్ని గొప్పవారిగా చేస్తాడని చెప్పిన మాటలు ఆ తల్లి చాలా బలంగా నమ్మి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తోంది. ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని తీసుకెళ్తా ఉంది. ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తా ఉంది. అయితే పెద్ద కుమారుడు వెళ్ళేవాడు కానీ వాక్యం వినేవాడు కాదు. వెళ్ళేవాడు కానీ వాక్యం కరెక్ట్గా పాటలు పాడేంతసేపు ఉండి శుద్ధించి పాటలు అన్నీ అయిపోయే టైంకి గొడవ దుంకి బయటికి వెళ్ళిపోయేవాడు. పాస్టర్ గారు ఎదురొస్తే మరి పాస్టర్ గారిని చూసి అమ్మో నన్ను పట్టుకుంటే ఏమడుగుతుండని చెప్పేసి అని అక్కడి నుంచి అక్కడ పారిపోయేవాడు. సండే స్కూల్ జరుగుతుంటే కూడా స్కూల్కి వెళ్ళేవాడు కాదు, సండే స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఏదో ఒక రీతిగా తప్పించుకునేవాడు. ఇంట్లో ప్రార్థన అవుతుంటే కూడా వంటల దగ్గర అక్కడిక్కడ ఉండి ఏదో టైంపాస్ చేసి ఆఖరి ప్రార్థన అన్నప్పుడు కరెక్ట్ వాక్యం అనే టైంకి మాత్రం మిస్ అయిపోయేవాడు. వాక్యం మాత్రం వినేవాడు కాదు. అయితే చిన్నవాడు మాత్రం దేవుని యొక్క సేవలో చర్చిలో సాయం చేయడము, పాస్టర్ గారి సాయం చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. దేవుని సేవ అన్ని విషయాలు కూడా దేవుని నమ్ముకుంటూ ఎస్ దేవుడు చేస్తాడు ఉన్నాడు అని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటిగా ఉన్నాడు. మరి తల్లి కూడా మరి వారికి కరెక్ట్ వివాహము చేద్దాం అన్న టైంలో తల్లికి కూడా ఒక అనారోగ్యం వచ్చి తల్లి చనిపోతుంది. ఇద్దరు పెరిగి పెద్దవారు అయ్యారు. 25-26 సంవత్సరాలు వాళ్ళకు వచ్చాయి. పెళ్లి చేద్దామన్న టైంలో మరి ఆ ఇద్దరు పిల్లలు మరి పెద్దవాడికి పెళ్లి చేద్దాం అనుకున్న టైంలో ఈ రీతిగా వచ్చింది. ఇంకా తండ్రి లేడు, తల్లి లేడు, ఇద్దరు లేరు అని చెప్పేసి అని ఇంకా అప్పటి వరకు తల్లి భయం ఉండి ఇంటికి కరెక్ట్గా టైం కన్నా వచ్చేవాడు పెద్దవాడు. కానీ అది కూడా లేదు ఇప్పుడు. ఇంకా విచ్చలుడిగా రోడ్ల పైన తిరుగుతూ మరి పూర్తిగా లోక స్నేహంకి మరి లోకస్తులకి మరి పూర్తిగా త్రావుడికి కానీ వాడికి బానిసైపోయాడు. మరి చిన్న తమ్ముడేమో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు, ఇంటి రెంటు అవన్నీ కట్టుకుంటూ ఉన్నాడు, చూసుకుంటున్నాడు. కానీ పెద్ద కుమారుడు ఏ మాత్రము కూడా చిన్నవాడికి ప్రేమ చూపించడం కానీ కనికరం చూపించడం కానీ లేదు. చిన్న తమ్ముడిని కూడా వచ్చి కొట్టి నాకు నాకు తాగడానికి డబ్బులు కావాలని చెప్పేసి అని ఇంతగా విసుక్కుంటూ మరి ఇంతగా ఇలా చేస్తూ మరి పూర్తిగా దేవునికి దూరముగా మరి ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు మరి తమ్ముడు డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉండగా అన్న ఫోన్ చేశాడు, అరే నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, నేను అడ్రస్ పెడతాను, లొకేషన్ పెడతాను, నీకు ఇంటికి నువ్వు తొందరగా రా అని చెప్పేసి అంటే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తాడు. అర్ధరాత్రి 10-10:30 అవుతుంది. అయితే వారి ఇంటి పక్కిల్లే మరి పెద్ద కుమారుడు ఏం చేస్తాడనంటే ఏదో గొడవ, పక్కింటి వారితో ఏదో గొడవ అవడం వల్ల ఆ పక్కింటి ఆయనని మరి ఇతను హత్య చేస్తాడు, చంపేస్తాడు. పెద్ద కుమారుడు చంపేసి ఆ చేతిలో ఆ కత్తి పట్టుకొని అలానే ఉంటాడు. తమ్ముడింటికి వస్తాడు, చూస్తాడు, ఏం చేసేవాడు అంటే అనుకోకుండా అయిపోయిందన్న,
గొడవ జరిగింది, నన్ను నన్ను అది అదన్నాడు ఇదన్నాడు, నా కోపం వచ్చేసింది, కోపం రాగానే కోపంలో ఏం చేస్తాను నాకు తెలియదు, ఇట్లా అయిపోయింది తమ్ముడు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు తమ్ముడు అని చెప్పేసి అని అది అంటా ఉన్నాడు. మరి చేశాడు తప్పు, మరి దానికి శిక్ష అనుభవించాల్సిందే కదా. కానీ తమ్ముడు చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి నువ్వు పాస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళు, నువ్వు దేవుని మందిరంలో వెళ్ళి పడుకో, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని అన్నను పంపించేసి తమ్ముడు ఆ కత్తి పట్టుకుంటే పోలీసులు వచ్చి ఆ కత్తి తన చేతిలో చూసి మరి అతని అన్న ఏదైతే అంగి షర్ట్ వేసుకొని ఆ రక్తం మడుగులో ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్ ఈయన వేసుకున్నాడు, తన షర్ట్ ఆయనకి ఇచ్చాడు, ఇచ్చి తనని మందిరానికి పంపించేశాడు. ఈయన పోలీసులు రాగానే పట్టుకున్నారు, జైలుకి తీసుకెళ్ళిపోయారు. జైల్లో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు శిక్ష చేశారు. యావజ్జీవ కారాగార అంటే ఎప్పటికీ జైల్లో ఉండాలని శిక్ష పడుతుండే, కానీ తప్పు తనకు ఒప్పుకొని లొంగిపోయాడు కనుక శిక్ష తగ్గించారు. కానీ మరి తమ్ముని చూడ్డానికి అన్న వచ్చినప్పుడు ఎందుకురా నీ పైన వేసుకున్నావు, ఎందుకు నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించావు, ఎందుకు ఇలా చేసావు, నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు మరి తమ్ముడు అన్నకి చెప్పడం మొదలుపెట్టాడు, యేసు ప్రభు కూడా మన పాపాలకు శిక్ష ఈ రీతిగా భరించాడన్నా, ఆయన పడ్డ శిక్ష నేను పడుతున్నా చాలా తక్కువ, ఇప్పుడైనా దేవుని తెలుసుకో, నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు మారన్నా, నువ్వు మందిరానికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దేవుని గురించి తెలుసుకొని ఆ బిడ్డ కూడా మరి దేవుని ఎడల విశ్వాసం ఉంచి పెద్దవాడై ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గొప్ప దైవజనుడిగా నిలబడ్డాడు అన్న. హల్లెలూయా. ఈ యొక్క మాట నేను మీ ముందు ఎందుకు షేర్ చేశానంటే, ఇద్దరు ట్విన్స్ కవల పిల్లలు, కానీ ఇక్కడ తమ్ముడు ఏం చేశాడంటే అన్న చేసినటువంటి శిక్ష ఆ రక్తమడుగున్నటువంటి ఆ షర్ట్ని ఆయన ఆ షర్ట్ని వేసుకున్నాడు. ఏ పాపం అంటుంది, ఏ రక్తం అంటున్న షర్ట్ని అతనికి ఇచ్చాడు. ఎప్పుడైతే నా తమ్ముడు నా శిక్షని భరించున్నాడు, నా శిక్షను అనుభవిస్తున్నాడని అన్న నిజముగా మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడో మనసు మారింది. ఈ లోక స్నేహం విడిచిపెట్టాడు, త్రాగుడి నుంచి బయటికి వచ్చాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఎంత క్షమిస్తాడు. నేను చేసిన శిక్ష నా తమ్ముడు వేసుకున్నంటే ఈ గుణం నా తమ్ముని కాదు, ఈ గుణము యేసు ప్రభుది అని తెలుసుకున్నాడంట. ఇలా చేయమని నేను మీకు చెప్పట్లేదు, కానీ ఒక విషయం నేను ఏం చెప్తున్నాను మీకు అంటే, ఈరోజు మన పాపాల నిమిత్తం మనం చేసినటువంటి అతిక్రమణ నిమిత్తము మనం ఈరోజు నరకంలోకి వెళ్ళాలి, మనం శిక్ష అనుభవించాలి. మనము ఈరోజు మరి యుగ యుగాలు ఆ ఏడుపు పళ్ళు కొరుకుటయు అందులో మనము పడి ఉండాలి. కానీ దేవుడు వాటి నుంచి ఆ నరకం నుంచి మనల్ని తప్పించి ఈరోజు పరలోకమును మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైనటువంటి నిత్య రాజ్యంలో నన్ను చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఈ లోకంలో పాప శరీరాకారం ఆయన వచ్చి మనందరి నిమిత్తం ఆయన పాపాలని ఆయన శిలువ పైన భరించాడు. హల్లెలూయా. ఈరోజు అందుకే యేసు ప్రభు ఎంత ప్రేమ స్వరూపి అంటే, మనం అడగక మునిపే, మనం ఏ మాత్రము కూడా మనం అడగక మునిపే మన పాపాలను, మన యొక్క తప్పులను అన్నిటినీ ఎరిగి మన నిమిత్తం శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకే చూడండి, పేతురు మీరు పాప క్షమాపణ పొంది మీ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున ఏం తీసుకోవాలా? బాప్టిజం తీసుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువే నా సొంత రక్షకుడు అని నమ్మి నువ్వు బాప్టిజం తీసుకుంటావో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారంట. మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరందరూ పొందుకొందురు గాక. హల్లెలూయా. మీరు మారు మనసు పొందుకొని ఆ పరిశుద్ధాత్మ వరము పొందుకొందురు గాక. లెట్స్ సీ అపోస్తల కార్యము 5వ అధ్యాయం తీయండి అమ్మా. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ఒకసారి. 5:31 చదవండి. చదవండి కిరణ్. ఇది ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం 32. మేమును
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. హల్లెలూయా. ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించాడో, కాపాడాడో, విడిపించాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడనంట. ఏమన్నా తెలుసా? ఆయన ఒక్కడే సేవియర్, ఆయన ఒక్కడే రాజు. ఆయన హస్తము చేతనే రక్షించబడి మన పాపాల క్షమాపణ కలిగి మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా పాపాలన్నీ యేసుక్రీస్తు నామమున క్షమించబడును గాక. అందరు చెప్పాలా, నా పాపాలన్నీ యేసుక్రీస్తు నామం పేరట క్షమించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? చూద్దాం, యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త అనేది తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా. జాన్ చాప్టర్ 3:5. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనమును మనం చూసుకుందాం. చదవండి అమ్మా. యేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎస్, ఇదే మాట చెప్పాడు కదా. ఏమంటున్నాడు చూసారా? ఈరోజు ఆయన పాపాలను క్షమించాడు గనుక మనం ఆ నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మించుదుము గాక. ఎస్టర్డే ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనము నీటి మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మించుదుము గాక. ఈరోజు రక్షణ పొందుకోలేని చాలా మంది బాప్టిజము తీసుకొందురు గాక. ఈ వాక్యం తర్వాత మీరు రక్షణను పొందుకొందురు గాక. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము నువ్వు ఎప్పుడైతే నీటి ద్వారా నువ్వు బాప్టిజం పొందుకుంటావో, పేతురు కూడా చెప్పాడు, ఆ అపోస్తులకు ఏం చెప్పాడు? మీరు ఎప్పుడైతే బాప్టిజం పొందుకుంటారో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఎవరి నామమును బట్టి మీరు బాప్టిజం పొందుకోవాలి? యేసు నామమును బట్టి మీరు పొందుకోవాలా. ఇక్కడ యేసు బాబు క్లియర్గా చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే, జీసస్ ఆన్సర్, వెర్లీ వెర్లీ ఐ సే unto thee. చూడండి, ఈయన మరలా చెప్పుచున్నాను ఈ యొక్క మాట ఏంటంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంట. యూ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపన పడండి, మారు మనసు పొందుకోండి, నువ్వు ఆ నిత్య రాజ్యంలో అడుగు పెట్టలేవు. హల్లెలూయా. ఈరోజు మందిరంకి వస్తున్నావేమో, మందిరంకి వచ్చినంతసేపు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉంటున్నావేమో, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోలేవు. ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోలేవు. వాక్యం చదువుతున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోలేవు. ప్రార్థన గంటలు గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావేమో, ఆయనను పరిశుద్ధుడు అయిపోలేవు. నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావేమో, ఆయనను పరిశుద్ధుడు అవ్వలేవు. నీవు పరిశుద్ధుడు అవ్వలేవు. ఎప్పుడవుతావంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తు నామం పేరటను మారు మనసు పొందుకొని ఆయన నీటిలో నువ్వు బాప్టిజం పొందుకుంటావో, ఆయన పరిశుద్ధాత్మ ధరించుకుంటావో, నువ్వు నిత్య రాజ్యమునకు వారసుడు వాళ్ళ అవుతావు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని ఈ రీతిగా తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 12 and verse 13. 12-13 చదవమ్మా. ఇది ఎలాగనగా ఇది యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిసము పొందితిమి. చూడండి, చాలు. చూడండి, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను, చూడండి, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరమునకే ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. ఒక్క శరీరమునకే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను, అవునా? చదవండి, కింద లైన్కి ఏముంది ఆఖరిగా? ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి, మనమందరం ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూడండి, ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. హల్లెలూయా. ఒక్క శరీరము, ఒక్క ఆత్మ. హల్లెలూయా.
అర్థమవుతుందండి? చూద్దాం ఒకసారి కింద వచనం కూడా చదవమ్మా. శరీరం ఒక్కటే అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరం ఒక్కటే, అందుకే దేవుడి యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ శరీరం, ఈ దేహం ఒక్కటే. నీవు పరిశుద్ధాత్మునికి నువ్వు ఈరోజు దాసోహమై, యేసయ్యా ఈరోజు నా ప్రతి పాపమును, నేను చేసిన ప్రతి అతిక్రమమును క్షమించినప్పుడు ఎస్ అయ్యా నన్ను విడిపిస్తావని నమ్ముదువుగాక. హల్లెలూయా. అందరము కూడా, ఈ లోకమున ప్రతి ఒక్కరము కూడా ఎంతమంది బాప్టిజం తీసుకుంటారో వారందరూ కూడా ఒక్క ఆత్మ అయ్యందే, ఒక్క శరీరం అందే అందరము కూడా ఏకమై ఉంటామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వీఆర్ ఆల్ విల్ బికమ్ యాజ్ అ వన్ బాడీ. ఒక్క శరీరంగా మార్చబడతాం. క్రీస్తులో ఒక్క శరీరంగా మనం అందరం మార్చబడతామని దేవుడు ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చూద్దాం, గలితీలకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. గలితీలకు రాసిన పత్రిక, గలేషియన్స్, గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ వచనాలన్నీ కూడా రాసుకోండి, ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎస్, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 26, 26, 27, 28 3 వచనాలు చదువుకుందాం. ఇక్కడ చూడండి ఏమన్నాడో. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసు క్రీస్తునందు విశ్వాసము నాకుంది గనక దేవుని కుమారుడై కుమార్తెనై ఉన్నాను. ఆమేన్. మనం ఈ వీటికి నమ్మాల. 26వ వచనం ఎంత క్లియర్గా చెప్తాను. మనందరం ఆ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం వలన దేవునికి కుమారులమై కుమార్తెలమై ఉన్నామంట. హల్లెలూయా. మరి బాప్టిజం గురించి మాట్లాడుతున్నాం కదా. 27 చూడండి, కింద వచనం ఏమంటున్నాడో. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకొని ఉన్నామంట? మనం అందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభుని ధరించుకొని ఉన్నాము. అందుకే ఈ యొక్క వచనాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ. ఇందాక చెప్పాను కదా, మనం అందరము ఒక ఆత్మ కలిగి ఒక శరీరము బట్తో మనం అందరం బాప్టిజం పొందుకుంటే ఏక శరీరముగా మార్చబడతామని. అప్పుడు సంఘము అంటే వధువు సంఘముగా, సిద్ధపాటు అయినటువంటి సంఘముగా మార్చబడతాము. అప్పుడు వరుడు అనగా నజరుడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి రాకడలో వస్తాడు అని ఈ రీతిగా మనం నమ్ముదుము గాక. ఆమేన్. అదే క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ కూడా అవునా. చూడ ఏమంటున్నాడు, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఈరోజు యేసు ప్రభుని ధరించుకున్న మీ అందరూ కూడా ధన్యులు. ఆమేన్. 28 చదువుదాం, చదవండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడు అని లేదు, స్వతంత్రుడు అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. నేను పురుషుడను, స్త్రీని, నేను వాడిని, నేను వీడను, అవునా, నేను వాళ్ళకి సంబంధించిన వారిని, నేను వీళ్ళకి సంబంధించిన వారిని, నేను అక్కడ వాడిని, నేను ఇక్కడ వాడనని ఆ రీతిగా అనడానికి లేదు. మనందరము కూడా క్రీస్తుకు సంబంధించిన వారమే. ఆమేన్. వీఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరము కూడా ఏకరీతిగా ఒక్క ఆత్మని కలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరి వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి. ఎఫెసియన్స్ చాప్టర్ 4 and verse 4, 4వ అధ్యాయము 4వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, రాసుకోండి కూడా. చూడండి, శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై. చదవమ్మా. ఈ పిలుపు విషయమై ఒక్కటే, నిరీక్షణ యందునుటకు పిలువబడితిరి. హల్లెలూయా. అందరు చెప్పండి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే. హల్లెలూయా. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. 5వ వచనం చూడండి, క్లియర్గా చెప్తాడు. ఈ 3 విషయాలు రాసుకోండి చాలా జాగ్రత్త. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే,
బాప్టిజము ఒకటే. సో ప్రభు ఒక్కడే, విశ్వాసము నీకు ఒకటే ఉండాలా, ఇంకా బాప్టిజము కూడా ఒకటే. ఈ మూడు చాలా జాగ్రత్తగా నీవు పాటించినప్పుడు, 6వ వచనం చూడండి, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంట. ఇప్పుడు అందరిలో ఉన్నవాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఏమంటున్నాడు? ఒకే బాప్టిజం ఉంది, ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే విశ్వాసం ఉంది. సో ఫెయిత్ ఒకరిపైనే ఉంచాలి, ఒకే దేవుని మీద విశ్వాసం ఉంచాలా. ఒకేసారి నువ్వు బాప్టిజం పొందుకొని పాప క్షమాపణ పొంది ఆ పరిశుద్ధాత్మ వరమును ధరించుకొని ఈ లోకములో నువ్వు ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, నీ కుటుంబంలో విడుదల, నీ కుటుంబంలో సమృద్ధి, నీ జీవితంలో మార్పు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, ప్రతి దాని నుంచి నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ గొప్ప కృప చేత ఈ వాక్యం విన్న మీ జీవితాల్లో దేవుని కృపా సమాధానము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఆఖరిగా ప్రార్థించి ముగించుకుందాం. లెట్ us all pray. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతములు చేయవాడా, సర్వోన్నతుడా, ఈరోజు అయ్యా నీ బాప్టిజం గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి నాయన ఏ రీతిగా మా పాపాలను అయ్యా నువ్వు భరించావో, ఏ రీతిగా మా పాపాలను శిలువలో ప్రభుత్వాన్ని నువ్వు భరించి అయ్యా మాకందరికీ పాప క్షమాపణను ఇచ్చి ప్రభా, అయ్యా అవును తండ్రి, మా అతిక్రమలను బట్టి తండ్రి నువ్వు శిలువలో మరణించావు నాయన. ఆ పాపాలకన్నిటికీ క్షమాపణ దొరికిందని మేము విశ్వసించిన ఆయన ఇక పైన ఎన్నడూ మరి అలాంటి తప్పులు చేయకుండా నీతిగాను, అయ్యా అవును తండ్రి, ధర్మముగాను, అయ్యా అవును తండ్రి, మా కొరకు నువ్వు శిలువలో చనిపోయావని అయ్యా అవును తండ్రి మేము అయ్యా యొక్క సాక్ష్యమును ఎత్తి పట్టుకొని ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి అయ్యా మేము బాప్టిజం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందే అయ్యా మేము నిత్యము నీ పిల్లలమై అయ్యా పరలోక రాజ్యమునకు వారసులమవుతారని నువ్వు చెప్పిన ఈ వాక్యం మనుషుల పని చేయును గాక అని అయ్యా ఈరోజు విన్న విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డ పైన నీ హస్తము నుంచి నీ ప్రేమ కృప కనికరమును బట్టి వారి పైన మీరు ఆత్మను కుమ్మరించమని 100 రెట్లు వారిని ఆశీర్వదించండి. ప్రతి అనారోగ్యతను, ప్రతి బలహీనతను ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి అయ్యా వారందరికీ కావాల్సిన గొప్ప కృప సమాధానంతో నింపమని తలముకరి కారు ముట్టి స్వస్థపరచండి నాయన. ఎముకల్లో, మాంసంలో, రక్తంలో బలము దయచేయండి. ప్రతి నొప్పి నుంచి, ప్రతి బలహీనత నుంచి తీసివేసి నూతన బలము, శక్తి, సామర్థ్యము, ఆరోగ్యం వీళ్ళకి అనుగ్రహించమని నజరుడని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది బైబిల్ స్టడీని బట్టి దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారో మీ చేతులెత్తి ఆ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మహాకృపని బట్టి మరి ఒక్కసారి లైవ్లో రేపటి దినాన్ని మరి కలుసుకుందాం. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మీరు మాకు డైల్ చేయొచ్చు. మరి ఎవరైనా మరి ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థిస్తాము. ఎల్లప్పుడూ మేము ఉంటాము, ప్రార్థిస్తాము. ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మళ్ళీ విడిపించి గొప్ప సాక్ష్యాలు మీ జీవితంలో కుమ్మరించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. సీ యు ఆల్ టుమారో. థ్యాంక్ యూ.